నమస్తే. నేను ఒక మంచి మాట చెప్దాం అనుకుంటున్నా మీకు. అదేంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. దీంట్లో రకరకాల మనుషులు మీ ముందుకు వస్తూ ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళను నమ్మి మీరు ఇప్పటివరకు మోసపోయినట్టు ఇక ముందు కూడా మోసపోకండి. ఇంతకు ముందు జరిగినట్టు మీకు ఇక ముందు జరగొద్దు అనుకుంటే మీ ఓటు హక్కును కరెక్ట్గా వినియోగించుకోండి. ఆశతో ఉన్న నాయకుడికి కాదు, ఆశయంతో ఉన్న నాయకుడికి ఎన్నుకోండి. ఎందుకంటే ఆశతో ఉన్నోనికి అవకాశం ఇస్తే దోచుకుంటాడు, ఆశయంతో ఉన్నోనికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. కాబట్టి మీకు ఎట్లాంటి నాయకుడు కావాలి అనే విషయంను 1-2 సార్లు ఆలోచన చేసుకొని మీ ఓటు దుర్వినియోగం కాకుండా ఓటు సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి ఓటేయండి. మంచి చేసే మనిషికి ఓటేయండి, దోచుకునే నాయకులకు కాదు, అభివృద్ధి చేసి చూపించే నాయకులకు ఓటేయండి. ఒక్కసారి మీ దగ్గరకు వచ్చిన నాయకుడిని ఇంతకు ముందు ఏం చేసిండు, ఇక ముందు ఏం చేస్తాడు అని ఆలోచన చేసి ఆయన చేసిన పనుల గురించి తెలుసుకొని ఆయన పనులు చేసినట్టుంటే ఆయనకు అవకాశం ఇవ్వండి. ఒకవేళ చేయనట్టుంటే అవకాశం ఇవ్వకండి. అభివృద్ధి పనులు ఇంతకు ముందు ఆయన జీవితంలో ఏదో రోజు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసినట్టుంటే ఆయనకు అవకాశం కల్పించండి. కానీ మీ ఓటును దుర్వినియోగం చేసి ఎవరికంటే వాళ్లకు పైసల గురించో మందు గురించో ఇట్లాంటి ప్రలోభాలకు లోబడి మీ ఓటును నాశనం చేసుకోకండి. మీ ఓటు ఈ రోజు ఒక వ్యక్తికి, అనవసరమైన వ్యక్తికి మీరు ఓటేసి మీ ఓటును ఖరాబ్ చేసిరంటే మాత్రం ఆడ జీవితాలు కూడా నాశనం అవుతున్నట్టు, ఆ ఊరు భవిష్యత్తు కూడా పాడైపోతున్నారు. కాబట్టి ఒక్కసారి ఓటు వేసే ముందు 1-2 సార్లు ఆలోచన చేసి అభివృద్ధికి ఓటేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపండి. థ్యాంక్ యూ.